మడివేలు మాచయ్య. వృత్తిరీత్యా రజకుడైన మడివేలు మాచయ్య 12వ శతాబ్దంలో కర్ణాటకలోని హిప్పగిరి గ్రామంలో జన్మించారు. గొప్ప వీరశైవ సాంప్రదాయానికి చెందిన భక్తుడు. వీరి జీవితం భక్తికి, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వానికి ప్రతీక. మడివేలు మాచయ్య గారు తన వృత్తిని కేవలం పనిగా కాకుండా శివార్చనగా, అంటే కాయకమే కైలాసంగా భావించేవారు. వారు కేవలం శివభక్తుల బట్టలను మాత్రమే ఉతికేవారు. మాచయ్య గారికి ఒక కఠినమైన నియమం ఉండేది. ఆయన శివభక్తుల బట్టల మూటను మోసుకెళ్లేటప్పుడు ఏ అన్యమతస్థుడు లేదా గర్విష్టి ఎదురు రాకూడదు. ఒకవేళ అహంకారంతో ఎవరైనా అడ్డు వస్తే ఆయన తన చేతిలోని వీరఘంటను మోగించేవారు. అలా ఒకసారి కళ్యాణరాజు బిజ్జలుడు తన సైన్యంతో వస్తుండగా మాచయ్య గారు ఎదురయ్యారు. రాజుగారి మదపుటేనుగు మాచయ్యను అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆయన తన ఆధ్యాత్మిక శక్తితో ఆ ఏనుగును ఎదుర్కొని స్తంభింపచేశారని పురాణాలు చెబుతున్నాయి. అలా భక్తి ముందు రాజ్యాధికారం తల వంచక తప్పదని నిరూపించారు మడివేలు మాచయ్య గారు. వారి గౌరవార్థమే ఈ శిల్పం.